ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో కార్యక్రమం నాయన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము తండ్రి. నీ వాక్యము చేత మా హృదయములను నింపుకొని ప్రభువా, ఈ దినచర్యలన్నిటిలో ఆశీర్వాదకరంగా జీవించట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించినా. మనము చదువుకున్న వాక్య భాగములో ఇద్దరు సమ్మతించకుండా ఏకీభవించలేరు అన్న కార్యమును ఇక్కడ ప్రవక్త చెప్పటం చూడగలము. మన జీవితంలో ఒక కార్యమును సంపూర్ణము చేయాలంటే, ఒక పని చేయాలన్నప్పుడు ఆ పనికి పూనుకుండే వారందరూ ఏక మనస్సుతో చేసినప్పుడు మాత్రమే అది సంపూర్ణము చేయబడుచున్నది. అనేక సార్లు నేను చేయగలను అని ఒక వ్యక్తి తన యొక్క హృదయములో తలంచుకొని కొన్ని కార్యములను పూనుకుంటాడు. కానీ తాను ఒంటరి వాడిగా ఉన్నదాన్ని బట్టి, తన యొక్క తలంపులు తను నడిపించిన రీతిగా అతను నడిచిన దాన్ని బట్టి తాను చేయవలసిన కార్యములు అనేక సార్లు ఏవైనా ఆటంకములు వచ్చినప్పుడు అవి అలాగనే ఆగిపోతాయి. అయితే ఎప్పుడైనాను ఒక వ్యక్తికి మరి ఒక వ్యక్తి యొక్క సహాయము దొరికినట్లయితే, ఒక వ్యక్తి సహాయం చేసేదానికి ప్రక్కనే ఉన్నవాడిగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు సహాయము చేసేదానికి తన యొక్క మాటల ద్వారాగా, తన యొక్క ఆలోచన ద్వారాగా అతనిని నడిపించేదానికి సిద్ధముగా ఉంటాడు. అందుకే ఇద్దరు ఏకీభవిస్తేనే ఒక కార్యమును సంపూర్ణము చేయగలరు అన్న కార్యమును ఇక్కడ ప్రవక్త చెప్పటం చూస్తున్నాం. మన జీవితంలో దేవునితో ఏకీభవించినప్పుడు, ఆయన యొక్క సహాయము నీకు తోడుగా ఉన్నప్పుడు, నీవు ఒక కార్యము చేయాలని ఉద్దేశిస్తే ప్రభు తన చిత్తాన్ని నీకు బయలుపరిచి ఇది నేను నీకు సమ్మతిస్తున్నానని ఆయన నీకు సహాయము చేసేదానికి ఉద్దేశించినప్పుడు నీవు వెళ్తున్న కార్యము ఎంత కష్టతరమైనది అయినను సరే, ఎంతగా నీవు శోధన గుండా వెళ్ళినప్పటికీ సరే, ప్రభు నీకు సహాయము చేసేదానికి నీకు తోడుగా ఉన్నదాన్ని బట్టి ఆ కార్యమును నీవు సఫలము చేయగలవు. ఒంటరిగా నేను చేయగలను అనుకొని నీవు ఎంత ప్రయాసపడినను సరే చివరికి అనేక సార్లు ఓటమిని చూసే వ్యక్తిగా మారిపోతావు. మనము ఆది కాండములో ఏసావును చూసినట్లయితే అతడు ఒంటరిగా ఉండటానికి ఆశించినాడు. తాను అరణ్యములో వేటాడేవాడు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఆశపడిన దాన్ని బట్టి తాను కుటుంబంలో జరుగుతున్న కార్యమును గ్రహించుకోలేకపోయినాడు. దేవుని యొక్క ఆ ప్రసన్నతను తన జీవితంలో అనుభవించడానికి తనకి ఆస్కారం లేకుండా పోయింది. యాకోబు అయితే కుటుంబంలో కలిసి ఉన్నదాన్ని బట్టి, తల్లితో కలిసి ఉన్నదాన్ని బట్టి తనకు ఇంట్లో ఉన్న పరిస్థితులను అతను గ్రహించుకోగలిగినాడు. అలాగనే మనము కూడా ఒంటరిగా ఉండటానికి ఆశించినట్లయితే అనేక సార్లు ఓటమిని చూసేవారిగా, ఏసావు పోగొట్టుకున్న రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకునేవారిగా అనేక సార్లు మారిపోతాం. యాకోబు కుటుంబంలో ఉన్నాడు. తనకు సహాయము చేసేదానికి ఒక వ్యక్తి ఉన్నారు కనుక తాను ఆశీర్వాదములను సంపాదించుకొనగలిగినాడు. అది మోసముతో సంపాదించుకున్నాడు అన్న కార్యం మనం చూస్తున్నాం. కానీ ఆ ఆశీర్వాదాలు అతనికి దొరికేదానికి కారణము తనకు సహాయం చేసేదానికి ఒక వ్యక్తి అక్కడ ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క సహాయం ఉన్నట్లయితే, దేవుని యొక్క కృప తోడుగా ఉన్నట్లయితే, నీవు వెళ్ళే పోరాటములు, నీవు వెళ్తున్న కష్టతరమైన కార్యములు, నిన్ను శోధనలకు తీసుకువెళ్ళి కృంగదీసే సమయంలో నిన్ను బలపరిచేదానికి, సహాయము చేసేదానికి నీకు తోడుగా ప్రభు ఉన్నట్లయితే నీవు వెళ్తున్న కార్యములను ప్రభు సఫలము చేస్తాడు. నీవు కృంగిన సమయంలో నేను లేవనెత్తాడు. నీవు పడిపోయిన స్థితిలో నేను లేవనెత్తి స్థిరపరుస్తాడు. నీ జీవితమును ఆశీర్వాదకరముగా ప్రభు చేయగలడు. అందుకే ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఒంటరిగా ఉండటము
అది నీకు ఉత్తమము కాదు. సంసోను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళినాడు, శోధనలో చిక్కుకున్నాడు. తన కోసం దేవుడు కలిగిన ఉద్దేశాలు గొప్పవి. తాను ఒక నజరేయునిగా ఉన్నాడు, నాజీరు చేయబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకమును అతని యొక్క తల మీద ఉంచినప్పటికీ దాన్ని పోగొట్టుకునేదానికి కారణము తనకు తోడుగా ఉండి సహాయము చేసే ఒక స్నేహితుడు, తను నడిపించేదానికి ఒక వ్యక్తి తనకు తోడుగా లేడు. తను ఒంటరిగా జీవించినాడు, శోధనలో చిక్కున్నాడు. శోధనలో పడిపోయి దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. నీవు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. నీవు మరి యొక్క సహాయం అనగా దేవుని బిడ్డలతో ఏకీభవించే వ్యక్తిగాను, దేవుని బిడ్డల యొక్క సహవాసము కలిగిన వ్యక్తిగాను ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు నడిచే కార్యములను ప్రభు ఆశీర్వదిస్తాడు. నీవు ఒంటరిగా వెళ్ళి శోధనలో చిక్కుకునడానికన్నా నీవు అలాంటి స్థితికి వెళ్ళకున్నట్లుగా నీకు దేవుని యొక్క మార్గంలో నడిపించి ఒక స్నేహితుడు, ఒక సహాయము ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను నీవు నీ జీవితంలో అనుభవించగలవు. ఏకీభవించిన వ్యక్తిగా ఉన్నదాన్ని బట్టి నీ కోసం సహాయము చేసేదానికి, నిన్ను నడిపించేదానికి అతడు పూనుకొనటం బట్టి ఎలాంటి శోధన నీ ముందున్నా సరే దాన్ని జయించే కృపను నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క సహాయంను కలిగి ఉండేదానికి ప్రయత్నించుము. ఒక మంచి సహవాసమును కలిగి ఉండేదానికి ప్రయత్నించుము. ఒంటరిగా జీవించే ఆ అనుభవం నుంచి బయటకు రమ్మని ప్రభు నీతో మాట్లాడుచు అన్నాడు. నీవు ఎలాగున్నావు, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు, ఇతరులతో కలిసి దేవుని కార్యములను చేయాలని పూనుకుంటున్నావా, లేకుంటే ఒంటరిగా నేను చేయగలను అనుకొని ఓటమిని చూసి కూలిపోయి ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు తండ్రి. ఒంటరిగా నేను అనేక కార్యములు చేయగలనన్న మనస్తత్వం నుండి మేము నాయన బయటకు రావటానికి సహాయము చేయము. ఒంటరిగా నాయన మేము ఏమి చేయలేము దేవా. నీతో ఏకీభవించినప్పుడు, నీ కృపను వేడుకున్నప్పుడు, నీ సహాయం ఉన్నప్పుడు, నీ యొక్క చిత్తానుసారముగా కార్యములు చేసేదానికి, నీ యొక్క నాయన నడిపింపును కలిగి ఉండేదానికి నాయన నీవు ఇచ్చే సహాయము, నీవు అనుగ్రహించిన ఆయన దేవుని బిడ్డల యొక్క సహాయమును కలిగి ముందుకు వెళ్ళేదానికి మాకును నాయన నీవు చూపిస్తున్న ప్రతి మంచి కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ మేము అలాగ జీవిస్తూ అలాగ నడిచి నీ నామానికి మహిమకరముగా జీవించే కృపను అనుగ్రహించమని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.